ఉగాదికి సంబంధించి ఏ రాశి వాళ్ళ మీద వీడియోలు చేయమంటారు? ఒక్క కామెంట్ చేయండి. నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమంటా. సబ్స్క్రిప్షన్ వల్ల వచ్చే డబ్బులు కూడా మేము తీసుకోవట్ల. మాకు కావాల్సింది మాత్రం ఒక కామెంట్. కనీసం 500 కామెంట్స్ టార్గెట్. దయచేసి నాకు, మా టీమ్‌కి కొండంత బలం మీరిచ్చే కామెంట్‌ని గుర్తుపెట్టుకోండి. మేము డబ్బులు తీసుకోవట్ల, డబ్బులు అడగట్ల, సబ్స్క్రిప్షన్ కూడా అడగట్ల. కానీ ఒక కామెంట్ అడుగుతున్నాం. దయచేసి ఒక కామెంట్ ఇవ్వండి. ఉగాదికి సంబంధించి ఏ రాశి మీద వీడియోలు తీయమంటారో చెప్పండి. మేషం గురించి చూస్తే వచ్చేటువంటి ఉగాది రోజు ఉదయం నుంచి కూడా మేషరాశి వాళ్ళకి చాలా పాజిటివ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. అశ్విని, భరణి, కృతిక ఒకటో పాదం. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది మేషరాశి వారికి. ఏ ప్రయత్నం తలపెట్టినా చాలా వరకు సఫలమవుతారు. అంటే 70-80% సక్సెస్ అయిపోతారు. అంటే 70-80% ఈజ్ నాట్ స్మాల్ థింగ్ సుమా. 2%, 3% ఫెయిల్ వర్క్ వచ్చి అయిపోయిన వాళ్ళు ఉంటారు కొన్ని కోట్ల మంది. కానీ 70-80% సక్సెస్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది మేషరాశి వారికి. శుభగ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయ వృద్ధి మీద, ప్రయత్నాల మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కొత్త ప్రయత్నంలో సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబం జీవితం సాఫీగా సాగిపోయి హ్యాపీగా ఉంటుంది. వృషభ రాశి. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలు, లక్ష్యాలు అప్పజెప్పే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి చాలా బాగా పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కూడా కలుసుకుంటారు. ఇతరులకి మేలు జరిగే పనులు చేస్తారు. బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఖచ్చితంగా ఆందోళన కలిగిస్తుంది. మిథున రాశి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అన్ని రంగాల వారికి సమయం లాభదాయకరంగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ప్రముఖులతో స్నేహాల వల్ల కొన్ని ఆశించిన ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. కర్కాటక రాశి. ఉద్యోగంలో ప్రాభవం, ప్రాధాన్యత ఈ రెండు కూడా ఖచ్చితంగా పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. భూములు విపరీతంగా కొనేబోతున్నారు కర్కాటక రాశి వారు ఈ పీరియడ్ ఆఫ్ టైంలో. వృత్తి వ్యాపారాల్లో లావాదేవీలు, కార్యకలాపాలు విస్తరిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు కోసం విదేశీయానాలు కర్కాటక రాశి వారు ఖచ్చితంగా చేసే పరిస్థితి ఉంది. అయితే ఇంటా బయట ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండబోతుంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆదాయ మార్గాలన్నీ కూడా పెరగబోతున్నాయి ఈ రాశి వారికి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి భూములు కానీ, ఇళ్ళు కానీ కొలిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంది. విదేశీయానం వెళ్ళే అవకాశం కూడా సింహరాశి వాళ్ళకి చాలా గట్టిగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు, ప్రతిఫలం కూడా తప్పకుండా లభిస్తాయి. ఆన్ సైట్కి సంబంధించి వేరే విదేశం వెళ్ళే అవకాశం సాఫ్ట్వేర్లో చేసే వాళ్ళకి, వేరే వేరే ఫీల్డ్స్లో చేసే వాళ్ళకి, బిజినెస్ రీత్యా ఒక థాయిలాండ్ లాంటి ప్రాంతమో లేకపోతే ఒక సింగపూర్ లాంటి ప్రాంతమో వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది వీళ్ళకి. చిన్ననాటి మిత్రులతో కలిసి సింహరాశి వాళ్ళు విందు కార్యక్రమాలు కూడా పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. కన్యారాశి. కన్యారాశి వాళ్ళు ఏంటంటే వృత్తి లేదా ఉద్యోగం ఈ రెండు కారణాల వల్ల, దాంట్లో వచ్చినటువంటి ఒక బిగ్ బిగ్ బోనస్ల వల్ల ఒక ఇల్లు కానీ, ఒక చిన్న ల్యాండ్ కానీ, ఒక పొలం కానీ ఏదైనా ఖచ్చితంగా కొనబోతున్నారు. అందులో డౌటే లేదు. అదనపు ఆదాయ మార్గాలు, ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి. ఎవరైతే వీసా రావాలి నాకు చదువుకోవడానికి, ఇంకో కారణం చేత విదేశం వెళ్ళడం చూస్తున్నారో వాళ్ళకి కూడా 100% సక్సెస్ రేషియో కనిపిస్తుంది. ఆర్థిక సమస్యలు క్రమక్రమంగా పరిష్కారం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి కూడా డెఫినెట్లీ ఒక ఉపశమనం అనేది లభించబోతుంది. వ్యసనాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. తులారాశి. తులారాశి వాళ్ళు ఏంటంటే సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. బట్ ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ అయినా, అంటే ఈ మంత్ ఆల్మోస్ట్ కొనడానికి డబ్బులు రెడీ చేసుకుంటారు. 80% డబ్బులు వస్తాయి. బట్ నెక్స్ట్ మంత్తో కలిపి చూసుకుంటే కనుక, మార్చ్, ఏప్రిల్ కలిపి చూసుకుంటే ఉగాది దాటిన తర్వాత ఖచ్చితంగా ఒక ఇల్లు కానీ, స్థలం కానీ, పొలం కానీ కొనే పరిస్థితి కనిపిస్తుంది. సొంత నిర్ణయాలు తీసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, తులారాశి వాళ్ళకి సొంత నిర్ణయాలు తీసుకోవడం తప్ప వేరే వాళ్ళ వినటం మానేయండి. కాస్తంత ఉద్యోగంలో శ్రమ పెడితే విదేశీయానం పక్కా కనిపిస్తుంది. ఆన్ సైట్ వల్ల కానీ, లేకపోతే మీకు చుట్టాలు ఎవరో ఉన్నారని కానీ, ఒక ట్రిప్ కానీ, విదేశీయానం అంటే ప్రతిసారి అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ అవ్వక్కర్లా, వేరే వేరే దేశాలకు కూడా వెళ్ళొచ్చు. విదేశీయానం అంటే ట్రిప్ రూపంలో కూడా వెళ్ళే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఇన్నాళ్ళు ఉన్నటువంటి ఇబ్బందికర, కుటుంబాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు, తలనొప్పులు, గొడవలు ఇవన్నీ కూడా సెట్ అయిపోతాయి. మీరు కూడా ఎవరిని గుడ్డిగా నమ్మద్దని గుర్తుపెట్టుకోండి. ఆర్థికంగా నష్టపోయే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరిని నమ్మకండి. ఉద్యోగ జీవితంలో ఉన్నవారు ఖచ్చితంగా ఆన్ సైట్
ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో యూఎస్ వెళ్ళే అవకాశం ఉంది. ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో ఆడపిల్లైనా మగపిల్లడైనా వాళ్ళకు కూడా అంటే పెళ్లి చేసుకుని విదేశీ వెళ్ళే అవకాశం లేదు కానీ వీసా వచ్చి విదేశం వెళ్ళే అవకాశం కనిపిస్తున్నాయి. వ్యాపారాలు నిలకడగా ఉండే పరిస్థితి ఉంది. ధనుసు రాశి వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య పరిష్కారం ఉంది. ఇన్నాళ్ళు ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితి ఒక వ్యక్తిగతంగా మీ పర్సనల్ లెవెల్లో ఉండేది డెఫినెట్లీ సెట్ అయిపోబోతుంది. మకర రాశి వాళ్ళకి చూస్తే వీళ్ళకి కొత్త ఆలోచనలు, కొత్త ప్రయత్నాలు ఇవన్నీ కలిసి వస్తాయి. అంటే కొత్తగా మీరు ఏదైనా ఒక ల్యాండ్ కొనాలనో, ఒక విదేశీయానం చేయాలనో అనుకుంటే మాత్రం 100% బ్లైండ్గా వెళ్ళిపోండి. ఖచ్చితంగా సక్సెస్ అవబోతుంది. గ్యారంటీ నాది. ఉద్యోగ సంబంధం అంటే ఆరోగ్య సంబంధమైన జాగ్రత్తలు మాత్రం పాటించండి మకర రాశి వాళ్ళు. కుంభరాశి ఉద్యోగుల మీద పై అధికారుల నుంచి ఒత్తిడి, కొత్త కొత్త బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి. కానీ వాటిని మీరు సక్సెస్ఫుల్గా చేశారా ఖచ్చితంగా మీకు వీసా రాబోతుంది. విదేశీయానానికి వెళ్ళిపోతారు. ఇంకొకటి ఏంటంటే పెళ్ళి కాని ఆడపిల్లైనా అబ్బాయిలైనా ఎవరైతే వెయిట్ చేస్తున్నారో కుంభరాశి వాళ్ళు వాళ్ళకి వేరే దేశపు సంబంధం రాబోతుంది. కానీ మీరు లండనా, ఆస్ట్రేలియానా, అమెరికానా పట్టుకుని వేలాడకుండా జర్మనీ లాంటి దేశాలను కూడా చక్కగా యాక్సెప్ట్ చేయండి. వియత్నాం ఇట్లా రకరకాల దేశాలు ఉన్నాయి. ప్రపంచం అంటే ఈ మూడే అనుకునే ఆ మూర్ఖత్వం నుంచి బయటకు వచ్చి వేరే దేశాల్లో పనిచేసే వాళ్ళు కూడా ఉద్యోగాలే, వాళ్ళకు కూడా ఇంపార్టెంట్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీనరాశి వాళ్ళకి ఏంటంటే శుభకార్యాలు, పుణ్యకార్యాలు ఇవన్నీ ఎక్కువగా జరగబోతున్నాయి. మీరు డెఫినెట్లీ ఒక ల్యాండ్ కొనే సిచ్యువేషన్ మీ దగ్గర కనిపిస్తుంది. మీ జీవితంలో త్వరలో ఒక మంచి భూమిని కొనే సిచ్యువేషన్ మీ జీవితంలో డెఫినెట్లీ కనిపిస్తుంది. ఇది ఈ నెల కావచ్చు, నెలాఖరులోపు కావచ్చు, లేదా వచ్చే నెలలోపు కావచ్చు. డెఫినెట్గా ఏప్రిల్ 15 నుంచి మార్చి 15 మీనరాశిలో ఎక్కువ మంది, అందరూ నేను చెప్పట్లేదు, మీనరాశిలో ఎక్కువ మంది ల్యాండ్ కొనే పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది.